జిల్లాలో దారుణం జరిగింది. ఇచ్చిన అప్పు చెల్లించాలని కోరిన యువతిపై ఓ యువకుడు సర్జికల్ బ్లేడ్ తో దాడి చేశాడు. సోఫీనగర్ కు చెందిన సంతోష్ అనే యువకుడికి అదే కాలనీకి చెందిన ఓ యువతి కుటుంబం 25 లక్షల రూపాయలు అప్పు ఇచ్చింది. సంతోష్ అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ప్రతిరోజు ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్న యువతి తల్లిపై సంతోష్ కుటుంబం దాడి చేసింది. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్రంగా గాయమైంది. చికిత్స కోసం ఆమెను ఆసుపత్రికి తరలించారు. తన తల్లిని చూడ్డానికి ఆసుపత్రికి వెళ్తున్న యువతిని సంతోష్ అడ్డుకున్నాడు. సర్జికల్ బ్లేడ్ తో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె మెడపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్యాష్ ఏమో 16, మళ్ళీ లోన్ ని 3 లక్షలు, మనీ 4 లక్షలు, మొత్తము టోటల్ కలిపి 25 lakhs. ఆ 25 lakhs ఇస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ అంటే చెప్పక చేయక పారిపోయింది. వాళ్ళు పారిపోతే వాళ్ళ అమ్మ దగ్గరకు పోయి మా డబ్బులు మాకు ఇయ్యండి అనడానికి పోతే నేను అమ్మని కొట్టిండ్రు. ఇప్పుడు ఈమెయిల్ చేశారు. ఈమెయిల్ రాత్రి గుర్తులు వేసుకుని వచ్చింది. హైదరాబాద్ దగ్గరైంది. అయితే వచ్చింది అని నేను పోయినా పోయిన బాగా మరి మీ బిడ్డలు వచ్చిందంటే ఇళ్ళకి కుసులు పెట్టింది. కుసులు పెట్టి మొత్తం గుర్తింది. నన్ను కొట్టినాక గిట్లది కొడుతున్నాను అంటే పుస్తకాన్ని గుర్తుకొని ఊరికెత్తే జరిగింది రాత్రి. చూస్తా ఉన్నాం. ఏదైతే ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఆ కుటుంబంపై యువకుడు దాడి చేసినటువంటి దృశ్యాలు నిర్మల్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మాంతయ్య అడిగి తెలుసుకుందాం. మాంతయ్య, ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? పవన్, యువతి పరిస్థితి నిలకడగానే ఉంది. ఏదైతే తీసుకున్న అప్పు విషయంలో రెండు కుటుంబాల మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్పు కోసం వెళ్లిన కుటుంబంపై వరుసగా దాడులు చేశారు. నిన్న యువతి తమ తల్లిపై దాడి చేయడంతో ఆ తల్లి ఆత్మహత్యలో చికిత్స పొందుతోంది. ఆమె దగ్గరికి వెళ్తున్న యువతిని అటగించి మరోసారి దాడికి పాల్పడ్డారు. దీంతో యువతి గొంతుకు బలమైన గాయం తగింది. స్థానికులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించడం ప్రాణాపాయం తప్పింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేస్తా ఉన్నారు. మొత్తం మీద కూడా అప్పు విషయంలో కుటుంబంపై దాడికి యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. ఆ పోలీసులు నిందితుడిని అదుపులో ప్రయత్నం చేస్తా ఉన్నారు. పవన్, థ్యాంక్ యూ మాంతయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.